డయాబెటిక్ ఫుట్ అంటే డయాబెటిక్స్‌లో కాళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్ రైట్? దాన్ని సింపుల్‌గా డయాబెటిక్ ఫుట్ అన్నారు. బట్ యాక్చువల్‌గా సింప్టమ్స్ ఏంటి? చాలామంది పేషెంట్ కంప్లెయింట్ చేస్తారు. సార్ నాకు 10 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది. కాలులో ఇప్పుడు నాకు ఒక టింగ్లింగ్ అంటారు. ఏదో లేదంటే తిమ్మిరి వచ్చినట్టు అనిపిస్తుంది అలా అంటారు. అది కామన్‌గా డయాబెటిక్ న్యూరోపతి వల్ల అవుతది. సో, డయాబెటీస్‌లో స్లోగా మన నర్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతది. అలా నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు మనకి మంటలాగా నొప్పి రావడం, లేదంటే తిమ్మిరి రావడం అలా మొదలుపెడతది. సో, ఇది ఏంటంటే ఆ నర్వ్స్ అన్నీ మెల్లగా డ్యామేజ్ అవుతుంది కదా! దాని సింప్టమ్స్. ఇంకా కొన్ని ఇయర్స్ ఇంకా ఒక 5 ఇయర్స్ దాటిన తర్వాత నర్వ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతది. అలా పూర్తిగా డ్యామేజ్ అయ్యే వల్ల మన సెన్సేషన్సే మొత్తం పోతుంది. సో, మీకు చ తెలిసుంటారు లేదంటే వింటారు. నాకు ఏదో గుచ్చింది కానీ తెలియదు. నేను సడెన్‌గా చూశాను. నాకు పుండు అనిపిచ్చింది. అంత పెద్ద పుండు ఎప్పుడైంది నాకు తెలియదు. సరే ఏదో చిన్న పుండుతో స్టార్ట్ అయింది. నొప్పి లేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు అంత ఫాస్ట్‌గా అంత పెద్ద పెరిగింది అది. సో, ఇవి అన్నీ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి వల్ల మనకి దెబ్బ తగిలినా తెలియదు. అక్కడి నుంచి అది పెద్దగా అయితుంది. ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. ఇది అన్నీ మొదలుపెడతది. ఇంకొకటి ఏంటి డయాబెటిక్స్‌లో ఏజ్ ఉన్న వాళ్ళు మామూలుగా 50 అబోవ్ 60 ఇయర్స్ ఉంటారు. వాళ్ళకి కాలులో వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఎలా అంటే వాళ్ళ ఆర్టరీస్‌లో కాల్షియం మొత్తం డిపాజిట్ అయ్యి అది గట్టిగా అయిపోతుంది. అలా అయ్యి ఇంకా చిన్న చిన్న ఏదో బ్రాంచెస్ ఉంటాయి. అది కూడా కాల్షియం వల్ల అంత గట్టిగా అయిపోయి సరిగ్గా బ్లడ్ సప్లై ఉండదు. ఒక ప్లేస్‌లో న్యూరోపతి, ఒక ప్లేస్‌లో ఇస్కీమియా అంటారు. సో, న్యూరోపతితో పాట ఈ బ్లడ్ సప్లై తగ్గడం, ఇస్కీమియాతో ఈ 2 కలిపితే చాలా డేంజరస్. ఇవన్నీ ఒక కామన్ కాంప్లికేషన్ కాలులో గ్యాంగ్రీన్ వచ్చి వాళ్ళ లింబ్ లాస్ అవ్వడం. అంటే మేజర్ యాంపుటేషన్స్‌కి ఎళ్ళే అవకాశం ఉంటుంది. సో, డయాబెటిక్ ఫుట్‌లో కాలు పోయే అవకాశం ఎందుకు ఉంటుంది? మీరు వినుంటారు. గ్యాంగ్రీన్ వచ్చిందండి. ఆ డయాబెటిక్ ఫుట్ ఉంది. డయాబెటిస్ ఉన్న పేషెంట్‌కి గ్యాంగ్రీన్ వచ్చింది. 2 రకాల గ్యాంగ్రీన్స్ ఉంటాయి. ఒకటి ఏమో డ్రై గ్యాంగ్రీన్, ఒకటి ఏమో వెట్ గ్యాంగ్రీన్. సో, డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎలా మొదలు పెడతది? వాళ్ళకి సెన్సేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కాలులో ఫస్ట్ ఏదో చిన్న గుచ్చుకుంటుంది. వాళ్ళకి తెలదు ఎప్పుడు గుచ్చుకుంటుంది. ఏదో షూస్ లోపల ఉండొచ్చు. లేదంటే చెప్పుల మధ్యలో టో సెపరేటర్ ఉంటుందా? దానివల్ల గాయం స్టార్ట్ అయ్యి ఉంటుంది. లేదంటే ఎక్కడైనా వాళ్ళు వాకింగ్‌కి ఎళ్లారు. పిల్గ్రిమేజ్ అంటారు. మన గుడికెళ్ళేసి వచ్చాం సార్. అప్పుడు నేను చెప్పులు ఏసుకోలేదు. అక్కడ ఎక్కడో ఏదో చిన్నగా గుచ్చుకొని వాళ్ళక్కడ నుంచి స్టార్ట్ అవుతది. చిన్న ఇన్ఫెక్షన్‌తో స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఇవి అన్నీ వెట్ గ్యాంగ్రీన్‌తో ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ కంపల్సరీ ఉంటుంది దాంట్లో. ఇయన్నీ వెట్ గ్యాంగ్రీన్. ఇఫ్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతది. ఇంకొక రకాల డ్రై గ్యాంగ్రీన్. అదే డయాబెటిక్స్ పేషెంట్స్‌లో రక్త ప్రసారం చాలా తక్కువ ఉన్న వల్ల వాళ్ళకి టోస్ ఇప్పుడు నేను చెయ్యి చూపిస్తున్నాను. టోస్ కాలు వేలులో టిప్స్ స్లైట్‌గా బ్లాకిష్ అవ్వడం స్టార్ట్ అవుతది. అవి అంతా ఏంటంటే బ్లడ్ సప్లై తక్కువ ఉన్న వల్ల చిన్న ఇక్కడ టిప్స్‌కి బ్లడ్ సప్లై ఎళ్ళదు. అప్పుడు అది డ్రై గ్యాంగ్రీన్ ఫార్మ్‌లో స్టార్ట్ అవుతుంది. సో, ఒక వెట్ గ్యాంగ్రీన్, ఒక డ్రై గ్యాంగ్రీన్ ఏదున్నా సరే వాళ్ళకి ఈ కట్ లాస్ అయ్యే అవకాశం చాలా హై ఉంటుంది. సో, ఒట్టి డ్రై గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్‌గా ఫస్ట్ కట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి రక్త ప్రసారం ప్రాబ్లమ్ ఉంది. వెట్ గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళకి అది కంపల్సరీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి అది తీపిచ్చాలి. సో, ఎట్లైనా ఏదన్నా ఉన్నా సరే వాళ్ళకి లింబ్ లాస్, ఫింగర్ లాస్, టోస్ లాస్ చాలా హై ఉంటుంది. డయాబెటిక్ ఫుట్‌కి మేము ఒక సింగిల్ లైన్‌లో చెప్పాలి అంటే కాల్లో మీ ఫేస్ ఉన్నట్టు చూసుకోండి అండి. మీరు ఫేస్‌కి ఎలా కేర్ తీసుకుంటారు? రోజు మిర్రర్‌లో చూస్తారా? రోజు ఫేస్ వాష్ చేస్తారా? మాయిశ్చరైజర్ పెడతారా? ఏమన్నా ఉంటే వెంటనే కనిపిస్తది క్లీన్ చేస్తారా? అలానే ఫుట్‌ని చూసుకోండి. ఫుట్‌లో మీరు మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఒకసారి ఫుట్ చూడండి. ఎలా ఉంది? ఏమి గాయమైతే లేదు కదా? ఏమి ఎర్రగా అవ్వలేదు కదా? ఇది చూసుకోండి. నెక్స్ట్ మీరు ఎక్కడైనా బయటికి ఎళ్తున్నారా? అంటే ఫస్ట్ మీ శాండిల్స్ ప్రిఫర్ చేస్తాము. చెప్పల్స్ అసలు వేసుకోవద్దు. చెప్పల్లో మళ్ళా అది టో సెపరేటర్ ఉంటది. దానివల్ల దెబ్బ తగిలే అవకాశం ఉంటది. సో, శాండిల్స్ కానీ, షూస్ గానీ ఏసుకోవాలి. ఆ శాండిల్‌లో, షూస్‌లో ఏమి చిన్న స్టోన్స్ కానీ, ఏమి వేరే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏ ఆబ్జెక్ట్ అయినా లేదు కదా చూసుకోవాలి. లేదంటే దానివల్ల దెబ్బ తగిలేయొచ్చు. సో, అది చూసుకోండి. నెక్స్ట్ వితౌట్ సాక్స్ మళ్ళా వేసుకోవద్దు. శాండిల్స్ కానీ, షూస్ గానీ ఒక సాఫ్ట్ కాటన్ సాక్స్ ఏసుకోండి. మీరు బయటికెళ్లారా?
మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అదే షూస్, శాండిల్స్, సాక్స్ అండ్ మీ ఫుట్ ఒక్కసారి చూసుకోండి. ఏమీ దెబ్బ తగలేదు కదా, ఏమీ గుచ్చుకోలేదు కదా అనేది. నెక్స్ట్ నైట్ పడుకునే ముందు కూడా మీ కాలు ఒకసారి చూసుకోండి, అంతా బాగానే ఉంది కదా. దీంతో పాట ఇంటిలో కూడా శాండిల్స్ కానీ షూస్ కానీ ఒక సపరేట్ పేర్ ఉంచుకోండి, అది వేసుకోవాలి. వితౌట్ ఫుట్వేర్ ఇంట్లో కూడా నడవద్దు. మాయిశ్చరైజర్ గురించి మర్చిపోయాం కదా. మాయిశ్చరైజర్ రోజు స్నానం చేసిన తర్వాత మంచిగా డ్రై తుడుచుకొని మాయిశ్చరైజర్ పెట్టుకోండి. వేలు మధ్యలో మాయిశ్చరైజర్ పెట్టుకోవద్దు, నెయిల్స్ మీద పెట్టుకోవచ్చు, మొత్తం ఫుట్ అండ్ లెగ్ మీద పెట్టుకోవచ్చు. సో ఇంకా డైట్ గురించి మాట్లాడితే మనం డయాబెటిక్ ఫుడ్లో ఏముంటుంది అండి, షుగర్స్ కంట్రోల్ ఇంపార్టెంట్ ఉంటుంది, బీపీ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో లో సాల్ట్, లో షుగర్ డయట్, హై ప్రోటీన్ డయట్. దాంతోపాటు మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉంటుంది. సార్ కానీ నేను డయాబెటిక్ కదా, ఫ్రూట్స్ ఎలా తినాలి అని కామన్ క్వశ్చన్. దేర్ ఆర్ స్పెసిఫిక్ ఫ్రూట్స్. మీరు యాపిల్ తినొచ్చు, వేరే ఏదైనా పపాయ తినొచ్చు. ఏం ఫ్రూట్ తిన్నా ఒక హాఫ్ ఫ్రూట్ లేదంటే స్మాల్ స్లైస్. దాంతోపాటు మీ రెగ్యులర్ ఫుడ్ తినండి విచ్ ఈస్ లో ఇన్ షుగర్ అండ్ లో ఇన్ సాల్ట్.